పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, ఆయనకి మామిడికాయలంటే తెలీదు. ఆయనకి ఎంతసేపు కనీసం పేపర్ ఇచ్చి చదివే పరిస్థితి కూడా ఆయనకి లేదు. ఈరోజు రైతులు పరామర్శిస్తామని బంగారపల్లి మార్కెట్ యార్డ్కి వస్తే ఇదేదో పబ్లిక్ మీటింగ్ లాగా తయారైపోయి వచ్చాడు ఆయన. దాన్ని మేము ఆక్షేపిస్తున్నాం. అంటే మొట్టమొదటిగా ఒక పత్రికా విలేకరి మరి శివ అని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కొట్టిన దానికి మేము మరి కొట్టి హాస్పిటల్లో ఉన్నాడు ఈరోజు. దానికి నేను ఈరోజు మరి పత్రికా సోదరుల ముఖంగా దాన్ని నేను ఖండిస్తున్నా. ఎవరైనా కూడా మరి మూడో సింహం అంటారు పత్రికలు, మరి అట్టా వాళ్ళని పుట్టి ఈరోజు హాస్పిటల్ పాలు చేశారంటే దాన్ని నేను ఖండిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఒకసారి ఆలోచిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి 16 రూపాయలు ఇచ్చింది చెప్పాడు. తప్పులు చెప్పే దాంట్లో ఎక్స్పర్ట్ ఆయన ఎవరు, ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అడిగినారు, అడిగితే క్లియర్గా మరి మినిస్టర్ అక్కడి నుంచి పంపించుండారు. ఎవరు, కృషి భవన్ నుంచి మరి సెంట్రల్ మినిస్టరు పంపించిండేది ఏమని పంపించారంటే 20 కేజీలు 20 క్వింటాల వరకు, అంటే 5 ఎకరాలలో మాత్రమే తీసుకోవాలా. అది లిమిట్ ఎంత అంటే 2,50,000 టన్నులకు మాత్రమే మేము ఇస్తాము. దాంట్లో కూడా 50% వాళ్ళు 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తాము. అది కూడా మీరు లెక్కలు ఇచ్చినాక, లెక్కలు 6 నెలలు అవ్వచ్చు, అప్పుడు ఇచ్చేస్తాము అనే విధంగా చెప్పారు. ఇది నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నిన్ను మరి చంద్రబాబు నాయుడు ఈ గాడిదలు కాస్తున్నావా అని అన్నాడు. నేను దీన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. నువ్వు నేను మాట్లాడకూడదు కానీ గుద్దలో వెలిపెట్టావరా నువ్వు, మంచిది కాదని చెప్తున్నా, మంచిదనగా చెప్తున్నా. నువ్వేం చేస్తావు మరి? సీజన్ అయిపోయినాక ఇప్పుడు వస్తావా నువ్వు చిత్తూరుకే? సీజన్ అయిపోయినాక ఇప్పుడు వస్తావా? పోనీ ఎప్పుడైనా ఈ 10 ఏళ్లలో మరి మీ టెన్యూర్ అపోజిషన్ లో 5 ఏళ్ళు ఉన్నావు, గవర్నమెంట్ లో 5 ఏళ్ళు ఉన్నావు. ఎప్పుడైనా కూడా సరే నువ్వు ₹1 రైతులకు సబ్సిడీ ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారు 2018లో 20 కోట్లు ఇచ్చాడు. ఈరోజు మరి ఎన్ని లాస్ట్ మైల్ వరకు, అంటే లాస్ట్ లో 1 కేజీకి తోలే వాళ్ళ వరకు కూడా ₹4 ఇస్తానన్నాడు. బడ్జెట్ 170 నుంచి 200 కోట్లు పెట్టాడు బడ్జెట్. అది ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చెప్పింది చేస్తాం. నువ్వు ఎప్పుడైనా ఇంకొరకు ఇచ్చావా? నువ్వు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా ₹16 నువ్వు తీర్చే పని అయితే మేము ఈ రోజే చెప్తున్నాం, మేము అందరూ కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో రిజైన్ చేస్తాం. నువ్వు దమ్ముందా? ఆ సవాలు మీరు ఒప్పుకుంటారా అని ఈ రోజు నేను ఆయన ప్రత్యక్షంగా కూడా సవాల్ విసురుతా ఉన్నా. థ్యాంక్ యూ.